అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలుగులోని రెండవ పాఠ్యాంశమైన మిత్రధర్మం బమ్మెర పోతన గారిచే రచింపబడిన మిత్రధర్మం అనే పాఠ్యాంశం గురించి చర్చించుకుంటున్నాము. ఈ పాఠ్యాంశం నుంచి మనకు కవి పరిచయం చాలా ఇంపార్టెంటు. కవి పరిచయం నుంచి మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్, అదేవిధంగా 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా ఈ పాఠ్యాంశంలో మనకు స్టార్ మార్క్ గల పద్యాలు అనేవి ఉన్నాయి. ఈ స్టార్ మార్క్ గల పద్యాల నుంచి మనకు పద్యాన్ని పూరించటం అనే అంశంలో మనకు 6 మార్కులకు అడుగుతారు. అదేవిధంగా పద్యానికి సంబంధించిన ప్రతిపదార్థము, తాత్పర్యము, భావము అనేవి మనకు అడుగుతారు. అదేవిధంగా ఈ పద్యాలకు సంబంధించి సందర్భ సహిత వాక్యాలను కూడా మనకు పద్యపాదం ఇచ్చి దానికి సంబంధించిన కవి పరిచయము, సందర్భము, అర్థము, వ్యాఖ్య అనేవి అడుగుతారు. కాబట్టి అవి చాలా ఇంపార్టెంటు. తర్వాత ఈ పాఠ్యాంశం నుంచి మనకు వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, తర్వాత షార్ట్ క్వశ్చన్స్, అదేవిధంగా 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఇదే పద్యంలో మనకు సందర్భ సహిత వాక్యాలు, వాటితో పాటు సంధులు, సమాసాలు అనేవి కూడా మొత్తము ఈ పాఠ్యాంశం నుంచి అడుగుతారు. కాబట్టి వీటన్నింటినీ నేను ఈ పాఠ్యాంశంలో స్క్రీన్ పైన టెక్స్ట్ బుక్, మనకు తెలుగు అకాడమీ ప్రామాణికం కాబట్టి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని ఉంచి స్క్రీన్ పైన ఒక్కొక్క పద్యాన్ని, కవి పరిచయాన్ని, తర్వాత ఈ పాఠ్యాంశాన్ని వివరించిన తర్వాత మళ్ళీ సపరేట్ వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ప్రశ్న జవాబులు, అదేవిధంగా సందర్భ సహిత వాక్యాలు, వ్యాకరణ అంశాలైన సందులు, సమాసాలు అనేవి మరొక వీడియోలో నేను వివరిస్తాను. ఇప్పుడు మనము ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలను ఇప్పుడు మనము చర్చించుకుందాము. మిత్రధర్మం అనే ఈ రెండవ పాఠ్యాంశాన్ని రచించిన కవి పేరు బమ్మెర పోతన. ఈ బమ్మెర పోతన కవి పరిచయాన్ని మనకు ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. కవి పరిచయం చూసినట్టయితే భక్త కవిగా ప్రసిద్ధి పొందిన బమ్మెర పోతన క్రీస్తు 1420 నుంచి 1480 మధ్యకాలంలో వరంగల్ జిల్లా బమ్మెరలో జన్మించాడు. ఈ బమ్మెర పోతన యొక్క తల్లిదండ్రులు చూసినట్టయితే మనకు కేసన, తల్లి కేసన, తండ్రి కేసన, తల్లి లక్కమాంబ ఇతని తల్లిదండ్రులు. శ్రీరామచంద్రుని ఆరాధ్య దైవంగా భావించి రామచంద్రుడే తన నోట పలుకులు పలికిస్తాడని చెప్పుకున్నాడు. భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వముక్తి సాగరమైన భాగవత కథను రసరమ్యంగా శుకాలాపాభిరామంబు అంటూ శుకమహర్షి ఆధారంగా లోకానికి అందించాడు. వ్యాసప్రోక్త సంస్కృత భాగవతాన్ని మరిపించి తేట తెలుగులో రసభరితంగా తెలుగు ప్రజలకు అందించిన గొప్ప కవి పోతన. వ్యాస భాగవత కథను శ్రీధర వాక్యలోని అంతరార్థాన్ని, రూపగోస్వామి భక్తి రసాన్ని రంగరించి పద్యానికి పరిమళం అద్దిన తెలుగువారి పుణ్యాల పంట భక్త కవి పోతన. ప్రతి పద్యం సరళంగా మందార మకరందంలా ఆస్వాదించే విధంగా అమృత గులికలుగా మార్చిన కవితా నైపుణ్యం పోతన ఘంటం నుంచి శ్రీమదాంధ్ర మహాభాగవతంగా వెలువడింది. శబ్దాలంకారాలతో, ప్రాసలతో శ్రవణపేయంగా నడిపించి పద్య విద్యకు ప్రాణం పోసి భాగవతానికి ప్రాచుర్యం కల్పించాడు. అందుకే ఇతర గ్రంథాలన్నిటికన్నా పోతన భాగవతం జనసామాన్యంలో విశేష ఆదరణ పొందింది. పోతన మహాభాగవతంతో పాటు నారాయణ శతకం, వీరభద్ర విజయం, భోగిని దండకం కూడా రచించాడు. ఈయనకు సహజ పండితుడు అని బిరుదు. విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియ వచ్చినంత తేటంబరుతూ అంటూ వినయం ప్రకటిస్తూనే శ్రీ కైవల్య పదం చేరుటకునై అంటూ ఈ భాగవతం రచిస్తున్నానని చెప్పుకున్నాడు. పోతన సనాతన భారతీయ ఆధ్యాత్మిక జీవనాన్ని అందించి ఆధ్యాత్మిక చింతనతో భాగవత రచన చేశాడు. భక్తి జీవన శైలిగా మార్చే పద్యరస విద్యను భాగవత మాధ్యమంగా పోతన తెలుగు ప్రజలకు ప్రసాదించి భాషామ్మ తల్లికి సేవ చేయడమే గాక తాను ధన్యత పొందాడు. ప్రస్తుత పాఠ్యభాగం శ్రీమదాంధ్ర మహాభాగవతం దశమ స్కందంలోని కుశేలోపాఖ్యానం నుండి గ్రహించబడింది.
ఇక ఈ పాఠ్యభాగ సందర్భాన్ని మనం చూసినట్టయితే బాల్యమిత్రుడైన శ్రీకృష్ణ కుచేలులు కలుసుకునే ఘట్టం. శ్రీకృష్ణుడు ద్వారకలో చక్రవర్తిలా వెలుగుతున్నాడు. కుచేలుడు పరమ దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నాడు. తనతో పాటు సాందీపుని గురుకులంలో విద్యను అభ్యసించిన శ్రీకృష్ణుడు తనను గుర్తుపడతాడా, తన దారిద్ర్యం తొలగిస్తాడా అని సందేహిస్తూ కుచేలుడు తన మిత్రుడికి ఇష్టమైన అటుకులు మూటతో వస్తాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా తన బాల్యసకుడైన కుచేలుడిని సాదరంగా ఆహ్వానించి గుండెలకు హత్తుకున్న శ్రీకృష్ణుడి స్నేహతత్వాన్ని వివరించడమే ఈ పాఠ్యాంశమే మిత్రధర్మం. పాఠ్యభాగ సందర్భంలో భాగవతంలో ఈ కథను పరీక్షిత్తుకు శుకమహర్షి చెప్పాడు. కుచేలుడు శ్రీకృష్ణునికి చిన్ననాటి మిత్రుడు. కుచేలుడు బ్రాహ్మణోత్తముడు, ధర్మతత్పరుడు, బ్రహ్మజ్ఞానం కలవాడు. కుచేలుని ఇంటిలో దరిద్రము తాండవిస్తున్న అతడి ఎవరినీ దీనంగా యాచించేవాడు కాదు. తనకు లభించిన దానినే అతడు 10,000గా భావించి ఏదో రీతిగా భార్యపుత్రులను పోషిస్తూ వస్తున్నాడు. కుచేలుని భార్య మహాపతివ్రత. వారి పిల్లలు ఆకలితో ఎండిన పెదవులను నాలుకతో తడుపుకుంటూ చేతుల్లో ఆకులు గిన్నెలు పట్టుకొని తల్లి దగ్గరకు వచ్చి పట్టెడు అన్నం పెట్టమని అడిగేవారు. ఆమె కుచేలునితో, మన ఇంట్లో పేదరికం తాండవిస్తుంది, మీరు దీన్ని గురించి ఆలోచించడం లేదు. మీరు వెళ్ళి మీ బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుని దర్శిస్తే ఆయన దయతో మనకు ఏమైనా ఇస్తాడు అని సలహా చెప్పి కుచేలుని శ్రీకృష్ణుని వద్దకు పంపించడంతో మన పాఠ్యభాగము ప్రారంభమవుతుంది. ఇక ఈ పాఠ్యభాగ సారాంశాన్ని మనం చూసినట్టయితే మనకు ఎగ్జామ్లో పాఠ్యభాగ సారాంశాన్ని ఆధారంగా చేసుకునే మనకు క్వశ్చన్స్ అనేవి అడగటం జరుగుతుంది. కాబట్టి ఈ పాఠ్యభాగ సారాంశాన్ని మీ ముందుంచుతున్నాను. బాల్యమిత్రుడైన కృష్ణుని దర్శించడానికి వెళ్ళి కృష్ణుని దయతో తమను దారిద్ర్యము నుండి ఉద్ధరింపుమని కుచేలుని భార్య కుచేలుని కోరింది. కృష్ణుడు ఆపదలలో ఉన్నవారిని కాపాడుతాడని, అతడు దయామయుడని ఆమె భర్తకు చెప్పింది. భార్యకు చెప్పిన మాటలకు కుచేలుడు సంతోషించి శ్రీకృష్ణ దర్శనము ఇహపర సాధకమని భావించాడు. కృష్ణునకు కానుకగా తీసుకొని వెళ్ళడానికి భార్య అతనికి కొంగున అటుకులను మూట కట్టింది. కృష్ణుడిని దర్శించాలనే ఉత్సాహంతో కుచేలుడు ద్వారకకు బయలుదేరాడు. ద్వారకలో ఎలా ప్రవేశిస్తాను, అంతఃపురంలో ఉండే కృష్ణుని ఎలా చూస్తాను, ద్వారపాలకులు అడ్డగిస్తే వారికి ఇవ్వడానికి నాకు డబ్బు లేదు, అయినా కృష్ణుడు నా విషయంలో అశ్రద్ధ చేయడు అని అనేక విధాల ఆలోచిస్తూ కుచేలుడు ద్వారకలో ప్రవేశించి శ్రీకృష్ణుని దర్శించాడు. కుచేలుని చూడగానే కృష్ణుడు తన పాన్పు నుండి దిగి ఎదురేగి ఆలింగనం చేసుకున్నాడు. బంధు స్నేహ భావంతో తీసుకువచ్చి కుచేలుణ్ణి తన పాన్పుపై కూర్చుండబెట్టాడు. బంగారు కలశంలో నీళ్లతో కృష్ణుడు కుచేలుని కాళ్ళు కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకున్నాడు. కస్తూరి పచ్చకర్పూరంతో కలిసిన గంధాన్ని కుచేలుని శరీరానికి పూశాడు. ధూపదీపములు ఇచ్చి విసనకర్రతో విసిరాడు. కృష్ణుడు కుచేలునికి కర్పూర తాంబూలం ఇచ్చి ఆవును ఇచ్చి స్వాగతం అడిగాడు. కుచేలునికి ఆనందం కలిగింది. కృష్ణుడు భార్య రుక్మిణి కూడా కుచేలునకు వింజామర వీచింది. రుక్మిణి కృష్ణులు ఆ కుచేలునికి చేస్తున్న పరిచర్యలను చూసి అంతఃపుర కాంతలు ఆశ్చర్యపడి ఆ బ్రాహ్మణుడైన కుచేలుడు ఎంతో భాగ్యశాలి అని, పూర్వజన్మలో ఎంతో గొప్ప తపస్సు చేసి ఉంటాడని తలంచారు. కృష్ణుడు కుచేలుని చేతిని తన చేతితో పట్టుకొని తమ గురువుల గారింటిలో జరిగిన చిన్ననాటి ముచ్చట్లను కుచేలునికి గుర్తు చేశాడు. కుచేలుని భార్య కూడా కుచేలుని వంటిదేనా అని కుశల ప్రశ్నలు వేశాడు. వారిద్దరూ బాల్యంలో గురువుగారి భార్య మాటపై వంట కట్టెల కోసం అడవికి వెళ్ళడం, వర్షం కురియడం, రాత్రంతా అడవిలోనే ఉండిపోవడం, మరునాడు గురువుగారు వచ్చి వారిద్దరిని ఇంటికి తీసుకువెళ్ళడం గూర్చి కృష్ణుడు కుచేలునికి గుర్తు చేశాడు. తన వద్దకు వస్తూ ఏమి కానుక తెచ్చావో చెప్పుమని కృష్ణుడు కుచేలుణ్ణి అడిగాడు. భక్తితో తెచ్చిన పదార్థము కొంచెమైనా దాన్ని 10,000గా చూస్తానని కృష్ణుడు చెప్పాడు. తాను తెచ్చిన అటుకులను ఇవ్వడానికి సిగ్గుపడి కుచేలుడు తల వంచి మాట్లాడలేదు. అప్పుడు కృష్ణుడు కుచేలుడు వచ్చిన పనిని తన దివ్యదృష్టితో చూసి తెలుసుకున్నాడు. పూర్వజన్మలో కుచేలుడు ఐశ్వర్యాన్ని కోరుకొని తన్ను సేవింపలేదని గ్రహించాడు. కుచేలునికి ఇంద్రాదులకు సైతము లేని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కృష్ణుడు అనుకున్నాడు.
కుచేలుని చిరిగిన కొంగున కట్టిన అటుకుల మూటను కృష్ణుడు విప్పి కొన్ని అటుకులను తిన్నాడు. ఇంకో పిడికడ అటుకులు తీసి తినడానికి కృష్ణుడు సిద్ధమయ్యాడు. రుక్మిణీదేవి కృష్ణుని వారించింది. కుచేలునికి సంపదలు ఇవ్వడానికి కృష్ణుడు తిన్న అటుకులే సరిపోతాయి అని రుక్మిణి చెప్పింది. కుచేలుడు కృష్ణుడు తనకు చేసిన పరిచర్యలకు ఆనందపడి తిరిగి తన ఇంటికి బయలుదేరాడు. కుచేలుని ఇల్లు ఒక దివ్య భవనముగా మారిపోయింది. ఆ ఇల్లు లక్ష్మీ నివాసములా మెరిసిపోయింది. కుచేలుడు వచ్చాడని కుచేలుని భార్య మనుష్య రూపం ధరించిన లక్ష్మీదేవిలా అతనికి ఎదురు వచ్చింది. శ్రీకృష్ణుని దయ వల్లే తనకు సంపదలు కలిగాయని కుచేలుడు గ్రహించాడు. ద్వారకలో కృష్ణుడు తాను వచ్చిన కారణాన్ని ఏమీ అడగకుండానే తనకు సంపదలిచ్చాడని కుచేలుడు శ్రీకృష్ణుని కారుణ్యానికి మురిసిపోయాడు. ఇప్పుడు మన పాఠ్యభాగంలోని పద్యాలను చూద్దాము. తేటగీతి పద్యం. ఈ తేటగీతి పద్యంలో బాలసకుండైన యపద్మపత్ర నేతృంగాన నేగి దారిద్ర్యాంధకార మగ్నులైన మనము నుధరింపుము హరికృపా కటాక్ష రవిదీప్తి వడసి మహాత్మా నీవు. బాలసకుడనైన పద్మపత్ర నేతృంగాన నేగి దారిద్ర్యాంధకారమగ్నులైన మనము నుద్ధరింపము హరికృపా కటాక్ష రవి దీప్తి వడసి మహాత్మా నీవు. అంటే కుచేలుని భార్య తన భర్త అయిన కుచేలునితో ఇలా చెప్పింది: ఓ మహాత్మా, మీ బాల్యమిత్రుడైన ఆ శ్రీకృష్ణదేవుణ్ణి దర్శించండి. ఆ కృష్ణుని కృపా కటాక్షము అనే సూర్యకాంతిచే దారిద్ర్యం అనే చీకటిలో మ్రగ్గిపోతున్న మమ్మల్ని ఉద్ధరించండి, అంటే రక్షించండి అని అడగమన్నది. తర్వాత మనకి స్టార్ మార్క్ గల ఈ చంపకమాల పద్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా చదవాలి, ఎందుకంటే ఇది స్టార్ మార్క్ గల పద్యం మనకి ఎగ్జామ్లో అడుగుతాడు కాబట్టి. వరదుడు సాధు భక్తజన వత్సలుడార్త శరణ్యుడిందిరా వరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు దాగుశస్థలీ పురమున యాదవ ప్రకరముల్ భజయింపగనున్నవాడు నీ వరిగిన నిన్ను జూచి విబుడపుడయిచ్చు ననూన సంపదల్. వరదుడు సాధుభక్తజన వత్సలుండార్త శరణ్యుడిందిరా వరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు దా కుశస్థలీ పురమున యాదవ ప్రకరముల్ భజింపగా నున్నవాడు నీ వరిగిన నిన్ను జూచి విబుడప్పుడ ఇచ్చు ననూన సంపదల్. ఈ పద్యానికి భావం చూసినట్టయితే వరములను ఇచ్చేవాడు, సజ్జనులందు భక్తుల యందు ప్రేమతో కూడిన దయాగుణం గలవాడు, లక్ష్మీ వల్లభుడు, దయాసముద్రుడు, భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు యాదవులు తనను సేవిస్తూ ఉండగా ద్వారకా నగరంలో ఉన్నాడు. మీరు ఒకసారి వెళ్ళి ఆ ప్రభువును దర్శించండి. ఆ దేవదేవుడు మిమ్మల్ని చూడగానే వెంటనే మీకు అంతులేని సంపదలను ఇస్తాడు అని ఈ పద్యం యొక్క భావము. తర్వాత ఈ మత్తేబ పద్యం మనం చూసినట్టయితే దీంట్లో కలలోనం ధనుమున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడా పత్సమయంబునన్ నిజ పదాబ్జాతంబులుల్లంబులో దలపం నంతన మెచ్చి యార్తిహరుండై తన్నైన నిచ్చున్ సునిశ్చల భక్తిన్ భజించు వారికిదడే సంపద్విశేషోన్నతుల్. కలలోనం తను మున్నెరుంగని మహా కష్టాత్ముడైనట్టి దుర్బలు డాపత్సమయంబునన్ నిపదబ్దాబ్జాతంబు లుల్లోంబులో దలంప నంతన మెచ్చి యార్తిహరుడై తన్నైన నిత్యున్ సునిశ్చల భక్తిన్ భజించు వారి కిడడే సంపద్విశేషోన్నతుల్.
అతడు కలలో కూడా తనను ఎన్నడూ స్మరింపరాని పాపాత్ముడే అయినా ఆపద వచ్చిన వేళలో అతడు ఒక్కసారి ఆ ఆర్తశరణ్యుని పాదపద్మాలను మనసారా స్మరిస్తే చాలు, అట్టివాణ్ణి సైతము ఆ భగవంతుడైన కృష్ణుడు దయ చూపిస్తాడు. అవసరమైతే తనను తానే ఆ భక్తునికి సమర్పించుకుంటాడు. అటువంటి దయామయుడైన శ్రీకృష్ణుడు సుస్థిరమైన భక్తిభావంతో నిత్యము తనను ఆరాధించే వారికి గొప్ప ఐశ్వర్యాలను ఇయ్యకుండా ఉంటాడా అంటే తప్పకుండా ప్రసాదిస్తాడని ఈ పద్యానికి సంబంధించిన భావము. ఇప్పుడు ఈ కంద పద్యంలో ఈ విధంగా అని చెప్పిన నమ్మానిని సునయోక్తుల కరలి భూమిసుడా కృష్ణుంగన నేగుట ఇహ పర సాధనమగునని మదిదలంచి తన సతితోడన్ అని చెప్పిన నమ్మానిని సునయోక్తుల కలరి భూమీసురుడు ఆ కృష్ణుంగన నేగుట ఇహపర సాధన మగునని మది దలంచి తన సతితోడన్. తన భార్య చెప్పినట్లుగా శ్రీకృష్ణుని సందర్శించడానికి వెళ్ళడం ఇహపర సాధనం కాగలదని మనస్సులో తలచి కుచేలుడు తన భార్యతో ఇలా అన్నాడు. ఇహపర సాధకము కృష్ణుని దర్శిస్తే ఇహములో సుఖ సంపదలు వస్తాయి, పరలోకంలో మోక్షం వస్తుంది. కాబట్టి శ్రీకృష్ణ దర్శనము ఇహపర సాధకమని కుచేలుడు భావించాడు. తర్వాత తేటగీతి పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. నీవు చెప్పిన ఎట్ల రాజీవనేత్రం పాద పద్మంబులాశ్రయింపంగా జనుట పరమశోభనమా చక్రపానికి పుడుగాను కేమైనా గోంపోవగలదే మనకు. నీవు చెప్పిన ఎట్ల రాజీవ నేత్రు పాద పద్మంబులాశ్రయింపంగా జనుట పరమశోభనమా చక్రపానికిప్పుడు కాను కేమైన గోపోవగలదే మనకు. కుచేలుడు తన భార్యతో నీవు చెప్పినట్లుగా శ్రీకృష్ణుని పాదపద్మాలను ఆశ్రయించడం మనకు శుభప్రదమే, కానీ ఆ చక్రపాణి అయిన కృష్ణునకు సమర్పించడానికి మన వద్ద ఏమైనా కానుక ఉందా చూడు అని చెప్పాడు. రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుం అని పెద్దల మాట అనగా, రాజు వద్దకు గాని దేవుని వద్దకు గాని గురువు వద్దకు గాని వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళరాదు అని భావం. శ్రీకృష్ణుడు దేవుడు కాబట్టి వట్టి చేతులతో అతని వద్దకు వెళ్ళరాదని భావము. తర్వాత ఈ తేటగీతి పద్యంలో అని నయింతి యోగాకయనుచు విభుని శిథిల వస్త్రంబు కొంగున మృదుక తండులముల నొక కొన్ని ముడిచెనేయమున ననుపజనియ గోవింద దర్శనోత్సాహయగుచు. అనిన నయ్యింతి యౌగాక ఎనుచు విభుని శిథిల వస్త్రంబు కొంగున బ్రదుక తండులముల నొక కొన్ని ముడిచి నెయ్యమున ననుపం జనినయే గోవింద దర్శనోత్సాహియగుచు. కుచేలుడు అట్లు అనగానే కుచేలుని భార్య అవును నిజమే కదా అని చెప్పి కొన్ని అటుకులను కుచేలుని చిరిగిన ఉత్తరీయపు కొంగున ముడివేసి సంతోషంతో భర్తను సాగనంపింది. ఆ కుచేలుడు గోవిందుని దర్శించబోతున్నానని ఉత్సాహంతో బయలుదేరాడు. అట్లు సనుచున్ దన మనమ్మున ఈ వచనం చూస్తే ఆ విధంగా కృష్ణుని చూడాలనే కోరికతో వెడుతూ కుచేలుడు తన మనసులో ఇలా ఆలోచింపసాగాడు. తర్వాత సీసపద్యంలో ద్వారకా నగరంబునే రీతి జొత్తును భాసురాంతపురవాసి అయిన యపుండరీకాక్షు నకిలేషు నెబ్బంగి దర్శింపగలనో తద్వార పాలు రెక్కడి విపుండ విందేల వచ్చదయని ఎడ్డపెట్టిరేనప్పుడు వారి కేమైనా బరిదానమిచ్చి చొచ్చెదనన్నను హింప నర్దశూన్యుండనేను.
ఈ తేటగీతి పద్యంలో నయిన నా భాగ్యమతని దయార్ద్ర దృష్టిగాక తలపోయగా నుండుగలదే యాతండేల నన్నునుపేక్షించు నేటి మాటలనుచు నా ద్వారకాపురమతడు సొచ్చి. ఇక్కడ మనకు సీస పద్యం కింద కంపల్సరిగా ఆటవేలది పద్యం కానీ తేటగీతి పద్యం కానీ ఉండాలి కాబట్టి ఇక్కడ తేటగీతి పద్యం ఇచ్చాడు. ఇక్కడ చూసినట్టయితే ద్వారకా నగరంబు నేరీతి జొత్తును బాసురాంతఃపురవాసి అయిన పుండరీకాక్షు స్నకిలేసు నెబ్బంగిం దర్శింపగలనో తద్వార పాలు రెప్పుడి విప్రుండ విందేల వచ్చెదా వని ఎట్ట పెట్టిరేనప్పుడు వారికేమైనా బలిదానమిచ్చి చొచ్చెదా నన్న నూహింప నర్ద శూన్యుండ నేను. ఈ తేటగీతి పద్యంలో నైన నా భాగ్యమతని దయార్థ దృష్టిగాక తలపోయగా నుండుగలదే యాతడేల నన్ను నుపేక్షించు నేటి మాటలనుచు నా ద్వారకాపురమతడు సొచ్చి. అంటే ద్వారకా నగరానికి వెడుతూ కుచేలుడు దారిలో ఇలా ఆలోచించాడు, అంత పెద్ద ద్వారకాపురిని నేను ఎలా ప్రవేశించగలను? ఒకవేళ ప్రవేశించినా అంతఃపురంలో నివసిస్తూ ఉన్న శ్రీకృష్ణుని ఎలా చూడగలను? ఒకవేళ శ్రీకృష్ణుని భవనానికి నేను సమీపించినా అక్కడ ఉండే కావలివారు నన్ను లోపలకు వెళ్ళనీయకపోతే వాళ్లకు బహుమానంగా ఏదైనా కానుకను ఇచ్చి వెడదామంటే నా వద్ద ధనం లేదు. అయినా ఆ శ్రీకృష్ణుని దయాదృష్టిపైనే నా అదృష్టం ఆధారపడి ఉంది. ఆ దయామయుడు తన భక్తుడైన నన్ను ఎందుకు ఉపేక్షిస్తాడు? ఆయన నన్ను తప్పక ఆదరిస్తాడు అని నిర్ణయించుకొని ఆ బ్రాహ్మణుడు ద్వారకలోకి ప్రవేశించి ఇలా అంటున్నాడు. తర్వాత ఈ వచనం చూసినట్టయితే మనము ఇట్లు ప్రవేశించిన రాజమార్గంబునం చని కక్షాంతరంబులు గడిచి చని ముందట. అంటే ఆ ద్వారకలో ప్రవేశించిన కుచేలుడు రాజమార్గంలో ముందుకు సాగిపోయాడు. అలా వెళ్ళి కొన్ని భవన ద్వారాలను దాటి శ్రీకృష్ణుడు ఉండే మందిరాన్ని చేరుకొని ఆ ముందు భాగంలో ఇలా అంటున్నాడు. ఇక్కడ ఈ మత్తేబ పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. కానిడాయం జనునంత కృష్ణుడు దళాత్కంజాక్షుడప్పేద విప్రుని నశ్రాంత దరిద్ర పీడితు గృషీభూతాంగు జీర్ణాంబరున్ గణతృష్ణాతురచిత్తు హస్య నిలయున్ కండోత్తరీయం గుచేలుని నల్లంతనే చూచి సంభ్రమ విలోలుడై దిగిందల్పమున్. కనిడాయం జనునంత కృష్ణుడు దళాత్కంజాక్షుడ పేద విప్రుని నశ్రాంత దరిద్ర పీడితుం గృషి భూతాంగు జీర్ణంబరున్ గణతృష్ణారచిత్తుం హస్య నిలయున్ కండోత్తరీయం గుచేలుని నల్లంతనే చూచి సంభ్రమ విలోరుడై దిగం దల్పమున్. అంటే నిరంతరము దారిద్ర్య పీడితుడు, కృషించిన శరీరము గలవాడు, చినిగిపోయిన వస్త్రము కట్టుకున్నవాడు, గొప్ప ఆశలతో తొందరపడుతున్న మనసు గలవాడు, పరిహాసానికి నిలయమైన వాడు, చిరిగిన పై పంచెను కప్పుకొన్నవాడు అయిన కుచేలుడు తన వద్దకు వస్తూ ఉండగా అల్లంత దూరంలోనే చూసి శ్రీకృష్ణుడు గౌరవ భావంతో కూడిన తొందరతో పానుపు నుండి దిగాడు అని అర్థము. తరువాతి ఈ కందపద్యంలో కరమర్దినెదురుగాజని పరిరంభణమాచరించి బంధు స్నేహ పురస్ఫురణం దోడ్తెచ్చి సమాదరమునం కూర్చుండబెట్టెదన తల్పమునన్. కరమర్ది నెదురుగాజని పరిరణంబమాచరించి బంధు స్నేహ స్ఫురణం దోడ్తెచ్చి సమాదరమున కూర్చుండబెట్టెదన తల్పమునన్. శ్రీకృష్ణుడు అతిశయించిన ఆదరభావంతో కుచేలునికి ఎదురుగా వెళ్ళి కుచేలుని ఆప్యాయతో కౌగిలించుకున్నాడు. బంధురీతితో కూడిన స్నేహము పైకి కనబడే విధంగా కుచేలుణ్ణి తనతో తీసుకువచ్చి తన పాన్పుపై కూర్చుండబెట్టాడు.
తర్వాత ఈ తేటగీతి పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. అట్లు గూర్చుండబెట్టి నెయ్యమున గనక కలస సలీలంబుచే కాళ్ళు గడిగి భక్తి దజ్జలంబులు తనదు మస్తమున దాల్చి లలిత మృదమద ఘనసార మిళితమైన. అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున గనక కలస సలిలంబుచే గాళ్ళు గడిగి భక్తి దజ్జలంబులు తనదు మస్తమున దాల్చి లలిత మృగమద ఘనసార మిళితమైన. కుచేలుడు తల్పం మీద కూర్చుండిన తర్వాత తల్పం మీద కూర్చున్న తర్వాత శ్రీకృష్ణుడు బంగారు కలశంలో నీళ్లతో కుచేలుని పాదాలను కడిగాడు. ఆ విధంగా కడిగిన జలాన్ని భక్తితో తన మీద చల్లుకున్నాడు. అంతేగాక మనోహరమైన కస్తూరితో పచ్చ కర్పూరంతో కలిసిన గంధాన్ని పూశాడు. తర్వాత ఈ తేటగీతి పద్యంలో చూసినట్టయితే మలయజముమేన జొబ్బిల్ల నలదియంత శ్రమము వాయగా దాళవృత్తమున విసరి బంధురామోద కలిత ధూపంబులొసగిమించు మణిదీపముల నివాళించి మరియు. మలయజముమేన బొబ్బిల్ల నలది ఎంత శ్రమము వాయంగా దాళ వృంతమున విసరి బంధురామోద కలిత ధూపంబులొసగి మించు మణిదీపముల నివాళించి మరియు. శ్రీకృష్ణుడు కస్తూరి పచ్చకర్పూరంను కలిసిన మంచి గంధాన్ని కుచేలుని శరీరానికి దట్టంగా పూసి కుచేలుని మార్గాయాసం తీరేలాగున స్వయంగా విసనకర్రతో విసురుతూ మణిమయాలైన దీపాలతో కుచేలునికి ఆరతి ఇచ్చాడు. తర్వాత వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు. తర్వాత ఈ వచనంలో చూసినట్టయితే సురభి కుసుమ మాలికలు సిగముడిం దురిమి కర్పూర మిళిత తాంబూలము నిడిదేనువు నొసంగి సాదరంబుగా స్వాగతం బడిగిన నప్పుడవ్విప్రుండు మేనంబుల కాంకురంబు లంకురింపి నానంద బాష్ప జలబిందు సందోహుండయ్యే నట్టి ఎడ పద్మలోచనుండు మన్నించు నంగనామని యగు రుక్మిణి కరకంకణ రంబు లలయం జామరలు వీవం దజ్జాత వాతంబున ఘర్మ సలిలంబు నివారించుచుండ జూచి శుద్ధాంత కాంత నివహంబులు తమ మనంబుల నద్భుతం బంది నిట్లనిరి. అప్పుడు శ్రీకృష్ణుడు కుచేలుని సెగలో పూలమాలలు ముడిచి కర్పూర తాంబూలములను ఇచ్చి పాడియావును సమర్పించి ఆదరముతో కుచేలుని కుశలమును అడిగినాడు. గోవిందుడు చేసిన ఆ గౌరవానికి కుచేలుని శరీరము పులకించింది. కుచేలుని కన్నుల నుండి ఆనంద భాష్మములు రాలాయి. అప్పుడు శ్రీకృష్ణుడు పట్టపురాణి అయిన రుక్మిణీదేవి తన చేతి కంకణాలు మనోహరంగా ధ్వనిస్తూ ఉండగా కుచేలునికి ఆమె వింజామర వీచింది. ఆ చల్లని మెల్లని గాలికి కుచేలుని శరీరంపై చెమట ఆరిపోయింది. అతని శ్రమ తొలగింది. ఆ విధంగా ఆ దృశ్యాన్ని చూసి శ్రీకృష్ణుడి అంతఃపురంలోని స్త్రీలు ఆశ్చర్యంతో వారిలో వారు ఇలా అనుకున్నారు. ఇది స్టార్ మార్క్ పద్యము, చాలా ఇంపార్టెంటు. ఏమి తపంబు చేసెనుకో ఈ ధరణి దివిజోతముండు తొల్ బామున యోగి విస్ఫుర దుపాస్యకుండై తనరారు నీ జగత్స్వామి రమాదినాదు నిజతల్పమున్ వసించి యున్నవాడి మహానియమమూర్తి కేనకె ముని పుంగవులెంతవారలున్. ఏమి తపంబు చేసెనుకో ఈ ధరణి దివిజోత్తముండు తొల్బామున యోగి విస్ఫుర దుపాస్యకుండై తనరారు నీ జగత్స్వామి రమాధినాథు నిజ తల్పమునన్ వసించి యున్నవాడి నియమూర్తి మునిపుంగవులెంతవారలున్.
ఈ బ్రాహ్మణోత్తముడు తన పూర్వజన్మలో ఎటువంటి గొప్ప తపస్సు చేశాడో కదా. మహాయోగుల చేతను చక్కగా ఉపాసించబడే ఈ జగన్నాయకుడు లక్ష్మీనాథుడు అయిన శ్రీకృష్ణుని పానుపు మీద ఈ బ్రాహ్మణోత్తముడు కూర్చొని ఉన్నాడు. ఎంత గొప్ప మునీశ్వరులైన ఈ మహాత్మునికి సాటి కాజాలరు అని అంతఃపుర స్త్రీలు తమలో తాము అనుకున్నారు. ఈ వచనంలో అదియునుగాక ఆ యోగీశ్వరులు మహామునికి సమానులు కారే అనే విషయంతో పాటుగా వారు ఈ విధంగా అనుకుంటున్నారు. ఈ చెంపకమాల పద్యంలో తన మృదు తల్పమందు వనితామణి అయిన రమాలలామ పొందును నెడగాదలంపక యదు ప్రవరుడు ఎదురేగి మోదముందనుకగ గౌగిలించి యుచిత క్రియలం బరితుష్టు చేయుచున్ వినయమునన్ భజించే ధరణీసుతుడెంతటి భాగ్యవంతుడో. తన మృదు తల్పమందు వనితామణి అయిన రమాలలామ పొందును నెడగా దలంపక యదు ప్రవరుండెదురేగి మోదమున్ దనుకగా కౌగిలించి యుచిత క్రియల బరితుష్టు చేయుచున్ వినయమునన్ భజించే ధరణీసురుడెంతటి భాగ్యవంతుడో. అంటే తన ప్రియపత్ని అయిన రుక్మిణీదేవి తనతో పాటు ఆసీనురాలైనప్పటికీ ఎటువంటి భేదభావం లేకుండా శ్రీకృష్ణుడు వెంటనే లేచి ఈ బ్రాహ్మణునకు ఎదురుగా వెళ్ళి ప్రేమతో ఇతన్ని కౌగిలించుకున్నాడు. తగినట్లు ఇతనికి సత్కారాలు చేసి ఎంత గొప్ప వినయంతో ఇతనిని శ్రీకృష్ణుడు సేవించాడు. నిజంగా ఈ బ్రాహ్మణుడు ఎంతటి అదృష్టశాలియో గదా. తర్వాత వచనం అను నయ్యవసరంబున అంటే అని అంతఃపుర కాంతలు పరస్పరం అనుకుంటున్న సందర్భంలో తరువాతి ఈ కంద పద్యంలో మురసంహరుడు కుచేలుని కరము గరంబున దెమల్చి కడకన్ మనమా గురు గృహమున వర్తించిన చరితములని కొన్ని నుడిచి చతురతమరియున్. మురసంహరుడు కుచేలుని కరము గరంబున దెమల్చి కడగన్ మన మాగురు గృహమున వర్తించిన చరితములని కొన్ని నుడివి చతురత మరియున్. అంటే అంతఃపుర స్త్రీలు అలా అనుకుంటున్న సమయంలో శ్రీకృష్ణుడు ప్రేమతో కుచేలుణ్ణి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. తాము గురుకుల వాసం చేసిన రోజుల్లో జరిగిన విశేషాలన్నీ కొన్నింటిని ప్రస్తావించాడు. మళ్ళీ నేర్పుగా ఈ విధంగా అంటున్నాడు ఈ సీస పద్యంలో. బ్రాహ్మణోత్తమ వేద పాఠానలబ్ధన క్షతగల చారు వంశంబు వలన బరినయం వైనట్టి భార్య సుశీల వర్తనముల దగభవత్సదృశ్యయగునే దళప గృహ క్షేత్రదనదార పుత్రాతులందు నీ చిత్తంబు సెందకుండ తోచుచున్నది ఏనుదుదిలోక సంగ్రహ ఆర్ధంబు కరచరణంబు సేయు. గతిమనంబుల గామమోహితులుగాక యర్దియై యుక్త కర్మంబులాచరించి ప్రకృతి సంబంధంబులు వాసి భవ్యనిష్ట దవలి యందురు కొందరుత్తములు భువిని. ఈ విధంగా బ్రాహ్మణోత్తమ వేద పాఠన లబ్ధ క్షత గల చారు వంశంబున వలన బరినయ బైనట్టి భార్య సుశీల వర్తనములు దగ భవత్సదృశ్యగునే తలప గృహక్షేత్ర దార పుత్రాదులందు నీ చిత్తంబు సెందకుండ తోచుచున్నది ఏను దుదిలోక సంగ్రహార్థంబు కర్మాచరణంబు సేయు.
గతి మనంబులు గామమోహితులుగాక యర్దియై యుక్త కర్మంబులాచరించి ప్రకృతి సంబంధములు వాసి భవ్యనిష్ట దవిలి ఎందురు కొందరుత్తములు భువిని. అంటే ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, వేదాన్ని అధ్యయనం చేయడంలో వేదాన్ని అభ్యసనం చేయడంలోనూ నేర్పులైన వారి ఇంట జన్మించిన నీ భార్య సద్గుణవతి అయి నీకు అనుగుణంగా ప్రవర్తిస్తున్నదా? ఇంతకు నీ మనస్సు ఇల్లు, పొలాలు, సంపద, భార్య, పిల్లలు మొదలైన ఇహలోక విషయాల ఎడల లగ్నమై ఉన్నట్లుగా నాకు తోచడం లేదు. ఈ లోకక్షేమం కోసమే నేను విద్యుక్త కర్మలు ఆచరిస్తూ ఉన్న రీతిగా కొంతమంది సజ్జనులు మాయతో కూడిన ప్రకృతి సంబంధాలకు అతీతంగా ఉంటూ శ్రేష్టమైన కర్తవ్యాలను మాత్రం ఆసక్తితో ఆచరిస్తూ జీవిస్తారు అని ఈ విధంగా తెలిపాడు. తర్వాత ఈ వచనంలో చూసినట్లయితే, ఈ వచనంలో అదియునుగాక సకల భూతాత్మకుండైన ఏను దపోవ్రత యజ్ఞదాన శమ దమాదుల చేత సంతసింపను గురుజనంబుల పరమభక్తి సేవించు వారలం భరిణమింతునని చెప్పి, మరియు మనము గురుమందిరముననున్న ఎడ నొక్కనాడు గురుపత్ని నియుక్తులమై ఇందనార్థం బడవికిం జనిన నయ్యవసరంబున. అంటే సమస్త ప్రాణులలోనూ ఆత్మయై ఉన్న నేను తపస్సు, వ్రతాలు, యజ్ఞాలు, దానాలు, ఇంద్రియ నిగ్రహం మొదలైన ఆచరణల వల్ల అంతగా సంతోషింపను. మరేమంటే భక్తితో గురువర్యుణ్ణి సేవించే వారిని చూసి ఎంతో సంతోషిస్తాను అని ఈ విధంగా పలికి శ్రీకృష్ణుడు కుచేలునితో ఇంకా ఇలా అన్నాడు. మనం గురువుగారి ఇంటిలో ఉన్న కాలంలో ఒకరోజు మనం గురువుగారి భార్య ఆజ్ఞానుసారం వంటకట్టెలు తీసుకురావడానికి అడవికి వెళ్ళాము. అప్పుడు ఈ తేటగీతి పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. బయలుగొందియు బెనుమిర్రు పల్లములును రహిత సహిత స్థలంబు లేర్పరు పరాక యున్నయత్తరి మనమునుండొరుల చేతు లూతగాగొని నడుచుచునుండునంత. బయలుగొందియు బెను మిర్రు పల్లములును రహిత సహిత స్థలంబు లేర్పరు పరాకయున్న ఎత్తరి మనము నొండొరుల చేతు లూతగాగొని నడచుచు నుండునంత. అంటే బయలుదేరిన ప్రదేశం కానీ, సందుగా ఉన్న స్థలము కానీ, ఎత్తు కానీ, పల్లము కానీ, లోతులేని ప్రదేశము కానీ, లోతుగల ప్రదేశము కానీ గుర్తించడానికి వీలు కాకుండా ఆ వాన నీటిలో, ఆ చీకటి రాత్రిలో మనము ఒకరి చేతిని మరొకరు పట్టుకొని ఆ అడవిలో నడిచాము గదా అంటూ తన బాల్య స్మృతులను ఈ విధంగా నెమరు వేసుకున్నారు. తర్వాత ఈ కంద పద్యంలో బిసబిస నెప్పుడు నుడుగక విసరెడి వలిచేత వడకు విడువక మనము బసచెడి మార్గముగానక మసలితి మంతటను నంశుమంతుడు పొడిచెన్. నిరంతరము వీస్తూ ఉన్న తీవ్రమైన ఆ చలిగాలులకు మన శరీరాలు వణకడం మొదలుపెట్టాయి. అందువల్ల మనము దారి తెలియక దిక్కుతోచక ఆ చీకటిలో అటు ఇటు తిరుగుతూ ఉండగా ఎట్టకేలకు సూర్యోదయమైంది. తర్వాత కందపద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. తెలవారెడి వేళం గలకలమని పలికి భక్షిగణ మెల్లడలన్ మిలమిలంని పొద్దు పొడుగున దళదళమను మెరుంగు దిగ్వితానము నిండెన్. తెలవారేడి వేలం గలకలమని పలికే పక్షిగణ మెల్లడలన్ మిలమిలని ప్రొద్దు పొడుపున దళదళమను మెరుగు దిగ్వితానము నిండెన్. అంటే తెల్లవారగానే పక్షులు కలకల ధ్వనులు అంతటా వ్యాపిస్తాయి. సూర్యుడు ఉదయింపగానే ధవళకాంతులు దిక్కులయందు అంతటను నిండిపోయాయి. తర్వాత ఈ కంద పద్యంలో ఇప్పుడు చూసినట్టయితే, అప్పుడు సాందీపని మన చొప్పరయుచు వచ్చి వాన సోకునకు వలిందెప్పిరిలు టంగని బేఖేదం బుప్పతిలంబలికి నకటయో వటులారా.
అప్పుడు సాందీపని మన చొప్పరయును వచ్చి వానసోకునకు వలిందెప్పిరులు టగని ఖేదం బుప్ప తిలం బలికే నకటయో వటులారా. అప్పుడు మన గురువైన సాందీపని మనలను వెదుక్కుంటూ అడవికి వచ్చాడు. వాన నుండి చలి నుండి కొంచెం తేరుకొని ఉన్న మనల్ని చూసి చింతిస్తూ ఈ విధంగా అన్నాడు: ఓ బ్రహ్మచారులారా అంటూ ఈ చంపకమాల పద్యంలో ఈ విధంగా అన్నాడు: కటకట ఇట్లు మా కొరకుగా జనుదెంచి మహటవిన్ సముత్కట పరిపీడనుందిరితిరి గామున శిష్యులు మీరునంబు నీగుటకిది కారణంబు సమకూరెడిబోయిట మీద మీకు విస్ఫుటదన బంధుదార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్. కటకట ఇట్లు మా కొరకు గాంజనుదెంచి మహాటవిన్ సముత్కట పరపీడ నొందిరితిరి. కావున శిష్యులు మీ రుణంబు నీగుటకిది కారణంబు సమకూరెడి బోయిట మీద మీకు విస్ఫుట ధనబంధుదార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్. అంటే ఈ విధంగా, అయ్యో శిష్యులారా, మా కోసమై ఈ విధంగా అడవికి వచ్చి మీరు చాలా బాధపడ్డారు. దీనివల్ల మీ గురు రుణం తీర్చుకున్నవారయ్యారు. కనుక ఇక మీదట మీకు ఇద్దరికి అతిశయించిన ధనము, బంధువులు, భార్యలు, బహుపుత్ర సంపదలు, దీర్ఘాయువులు, విజయములు కలుగగలవు అని గురువు ఆశీర్వదించాడు. తర్వాత ఈ కంద పద్యంలో ఈ విధంగా అంటున్నాడు: కనిగారవించి ఆననమనలం దోడ్కొనుచునాత్మ మందిరమునకు జనుదెంచుటలెల్లను నీ మనమునదలంతే యటంచు మరియుం బలికెన్. కనిగారవించి యానన మనలం దోడ్కొనుచు నాత్మ మందిరమునకు జనుదెంచుటలెల్లను నీ మనమున దలతే యటంచు మరియుం బలికెన్. అలా దీవించి గురువుగారు సాందీపని వాత్సల్యంతో మనల్ని తన మందిరానికి పిలుచుకొని వెళ్ళాడు. ఈ సంగతులు అన్నిటినీ నీవు ఎప్పుడైనా మనసులో అనుకుంటూ ఉంటావా అని అంటూ శ్రీకృష్ణుడు కుచేలునితో మళ్ళీ ఈ విధంగా పలికాడు. ఈ వచనంలో ఈ విధంగా పలికాడు: అనగు మన మధ్యయనంబు సేయుచు నన్నోన్య స్నేహ వాత్సల్యంబులం జేయు కృత్యంబులు మరువవు గదా యని యవి ఎల్లందలంచి యాడు మాధవు మధురాఫలంబులు విని యతనిం గనుంగొని కుచేలుండిట్లనియే. పుణ్యాత్మ, మన గురుకులంలో వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉండిన దినాలలో పరస్పర వాత్సల్యంతో స్నేహంతో చేసిన పనులను అన్నింటినీ నీవు మరచిపోలేదు కదా అని శ్రీకృష్ణుడు తన చిన్ననాటి ముచ్చట్లను ఉదాహరిస్తూ పలికిన మధుర వాక్యాలను విని కుచేలుడు సంతోషించిన వాడై ఇలా అంటున్నాడు. తరువాతి ఈ కందె పద్యంలో గురుమతి దళపగ ద్రిగజ 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 గురుమతి దళపగ దిగజ గురుడ వనం దగిన నీకు గురుడనగా నొండొరుడెవ్వడింతయును నీ కరయంగ విడంబనంగ యగుగాదే హరి. గురుమతి దళపగా ద్రిజగద్గురుడుండ వనం దగిన నీకు గురుడనగా నుండెరుడెవ్వడింతయును నీ కరయంగ విడంబనంగా యగుగాదే హరి. ఓ శ్రీకృష్ణదేవా, 3 లోకాలకు గురువర్యుడైన నీవు కూడా మరొక గురువు దగ్గర చేరి అధ్యయనం చేయడం, నీకు అధ్యయన శిష్యుడిని కావడం, ఇదంతా చూస్తే లోకులను ఆదర్శంగా ఉండేటందుకై నీవు లోకాల్ని అనుకరించటమే కాక వేరొకటి కాదు కదా. ఇవన్నీ నీ లీలలే కదా అని దీని భావము. తర్వాత ఈ వచనంలో చూసినట్లయితే ఈ వచనంలో ఈ విధంగా అంటున్నాడు అని సాభిప్రాయంగా బలికిన పలుకులు విని సమప్త భావాజ్ఞుడైన పుండరీకాక్షుండు మందస్మిత
మందస్మిత వదనారవిందుడగు నతనింజూచి నీ విచ్చటిని వచ్చునప్పుడు నా ఎందుల భక్తింజేయి నాకు నుపాయంబుగనేమి పదార్థంబు తెచ్చితి పదార్థంబు లేశ మాత్రంబైన 10,000గా నంగీకరింతు నట్లగాక నీచ వర్తనుండై మద్భక్తి దగులని దుష్టాత్ముండు హేమాచల తుల్యంబైన పదార్థంబు నొసంగిన నది నా మనంబునకు సమ్మతంబుగాదు కావునా అని అన్నాడు. అంటే కుచేలుడు సాభిప్రాయంగా పలికిన పలుకులు విని సమస్త భావవేత్త అయిన శ్రీకృష్ణుడు వాటిలోని అంతర్యాన్ని గ్రహించాడు. కృష్ణుడు చిరునవ్వుతో అందగించిన ముఖపద్మం గలవాడై, మిత్రమా, నీవు ఇక్కడికి వస్తూ భక్తిభావంతో నాకు ఏమి కానుక తీసుకుని వచ్చావు? నీవు తెచ్చిన ఆ కానుక కొంచెమైనా సరే దాన్ని 10,000 రెట్లుగా నేను స్వీకరిస్తాను. నా యందు భక్తి లేని నీచుడు మేరు పర్వతమంతటి పదార్థాన్ని తెచ్చి ఇచ్చినా అది నాకు ప్రియమైనది కాజాలదు అని చెప్పాడు. కాబట్టి తర్వాత ఈ కంద పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిం గొలచిన జనులర్పించిన నెలమిన్ రుచిరాన్నముగనే ఏను భజింతున్. ఓ మిత్రమా, నిశ్చలమైన భక్తిభావంతో నిన్ను సేవించే జనులు పత్రమైన పుష్పమైన ఫలమైన నీటినైనా సరే నాకు సమర్పిస్తే దాన్ని రుచికరమైన ఆహారంగా స్వీకరించి పరమ ప్రీతితో ఆరగిస్తాను అని శ్రీకృష్ణుడు కుచేలునితో అన్నాడు. తర్వాత ఈ కంద పద్యంలో అని పద్మోదరుండాడిన వినియోక్తుల కాత్మనలరి విప్రుడు దాదెచ్చిన యడుకులు దగనర్పింపగ నేరకమోము వాంచి పలుకకయున్నన్ అని పద్మోదరుండాడిన వినయోక్తుల కాత్మ నలరి విప్రుడు దాదెచ్చిన యడుకులు దగనర్పింపకును నేరక మోము వాంచి పలుకకయున్నన్ అని శ్రీకృష్ణుడు పలికిన వినయంతో కూడిన మాటలకు కుచేలుడు ఎంతో ఆనందించాడు. కానీ తాను కానుకగా తెచ్చిన అటుకులను శ్రీకృష్ణుడికి అర్పింపజాలక సంకోచిస్తూ తల వంచి మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు ఈ వచనాలతో ఈ విధంగా అంటున్నాడు. అవిప్రుండు సనుదెంచి కార్యంబు కృష్ణుండు తన దివ్య చిత్తంబున నెరింగి ఇతండు పూర్వం భవంబున ఐశ్వర్యకాముడై నన్ను సేవింపండైన నిక్కు చేలుండు నిజకాంత ముకోల్లాసంబు కొరకు నా యొద్దకు జనుదించిన వాడి తనికి నింద్రాదులకం బడయరాని బహువిధంబులైన సంపద్విశేషంబులి క్షణంబు ఎడం గుర్పవలయం అని తలంచి అతడు జీర్ణావస్త్రము కొంగున ముడి తెచ్చిన ఎడుకుల ముడియం గని ఇది ఏమి అని ఎయ్యన నమ్ముడియన్ కరకమలంబులం విడిచి అడుగులు కొన్ని పుచ్చుకొని ఇవియ సకల లోకంబులు నన్నును బరితృప్తిం బొందింపజాలుననియు. అప్పుడు ఆ విధంగా శ్రీకృష్ణుడు తన దివ్య చిత్తముతో కుచేలుని రాకకు గల కారణాన్ని తెలుసుకున్నాడు. పూర్వజన్మలో ఈ బ్రాహ్మణుడు ఐశ్వర్యం కోసం నన్ను సేవించలేదు. ఇప్పుడు తన భార్య సంతోషం కోసం నా వద్దకు వచ్చాడు. కనుక ఇతనికి ఇంద్రాదులకు సైతం లభించని అనేక సంపదలను ఈ క్షణంలోనే ప్రసాదించాలి అని భగవానుడైన కృష్ణుడు నిశ్చయించుకున్నాడు. కుచేలుని చిరిగిన ఉత్తరీయం అంచులో ముడివైచి ఉన్న చిన్న అటుకుల మూటను కృష్ణుడు గమనించి ఇదేమిటి అని అడిగి ఆ మూటను విప్పి ఒక పిడికెడు అటుకులను తీసుకున్నాడు. నాకు ఈ సమస్త లోకాలకు సంతృప్తిని ఇయ్యడానికి ఇవి సరిపోతాయి అని తలంచి కృష్ణుడు వాటిని ఆరగించాడు. ఈ కంద పద్యంలో ఈ విధంగా అంటున్నాడు. మురహరుండు పిడికెందడుకులు గరమొప్పంగా నారగించి కౌతుహాలియయి మరియును బిడికెడు గొనదకరమప్పుడు పట్టెగమల కరకమలమునల్. మురహరుడు పిడికడటుకులు గరమొప్పగా నారగించి కౌతుహాలియై మరియును బిడికెడు గొన దత్కరమప్పుడు పట్టె కమల కరకమలములన్
అంటే శ్రీకృష్ణుడి పిటికల అటుకులను ఆరగించిన పెదప కుతూహలంతో కుచేలును ఉత్తరీయం కొంగులో ఉండే మూటలో ఇంకొక పిడికిల అటుకులు తీసుకుంటూ ఉండగా అప్పుడు రుక్మిణీదేవి తన పతిదేవుని హస్తాన్ని గట్టిగా తన చేతితో పట్టుకుంది. తరువాత ఈ కంద పద్యంలో సొంపారగనతనికి బహుసంపదలందింప నివియ చాలును నిక భక్షింపవలదు త్రిజగత్ సంపత్కర దేవదేవ సర్వాత్మహరి. సొంపారంగనతనికి బహు సంపదలందింప నివియ చాలును నిక భక్షింపక వలవదు త్రిజగత్ సంపత్కర దేవదేవ సర్వాత్మ హరి. ముల్లోకాలకు సంపదలనిచ్చేవాడా దేవదేవ విశ్వస్వరూప హరి శ్రీకృష్ణ, ఈ బ్రాహ్మణులకు సమస్త సంపదలను ఇవ్వడానికి మీరు మొదట తిన్న పిడికెడు అటుకులే సరిపోతాయి, కాబట్టి ఇంకా మీరు తినకండి అని రుక్మిణి శ్రీకృష్ణుడితో చెప్పింది. తర్వాత ఈ సీసపద్యంలో ఈ విధంగా అంటున్నాడు. సీసపద్యం కింద తేటగీతిగా నాటవేలదిగా ఉండాలి కాబట్టి ఇక్కడ పరికింప గృపణ స్వభావుండనై అట్టినియడ నిఖిలావనీశ్వరియగు నిందిరాదేవికి నెనయంగ నిత్య నివాసుడై ఎప్పు నవ్వాసుదేవుడెడ నన్నర్దిమై దోడబుట్టిన వాని కైబడ గౌగిట గదియు చేర్చి దైవంబుగా నన్ను భావించి నిజ తల్పమున నుంచి సత్క్రియల్ పూని నడపి చారు నిజవధూ కరసరోజాత కలిత చామరానిలమున గతశ్రముని చేసి శ్రీకుచాలిప్త చందనాంచిత కరాబ్జ తలములన్ నడ్గులొత్తి వత్సలత మెరసి పరికింప గృపణ స్వభావుండనైనట్టి ఏనెడ నిఖిలావనీశ్వరియగు నిందిరాదేవికి నెనయంగ నిత్య నివాసుడై ఎప్పు నవ్వాసుదేవుడెడ నన్నర్దిమై దోడబుట్టిన వాని కైవడి కౌగింట గదియ చేర్చి దైవంబుగా నన్ను భావించి నిజతల్పమున నుంచి సత్క్రియల్ పూనిడ నడిపి చారు నిజవధు కర సరోజాత కలిత చామరా నిలయమున గత శ్రమముంచేసి శ్రీకుచాలిప్త చందనాంచిత కరాబ్జ తలములన్ నడ్గులొత్తే వత్సలత మెరసి. కుచేలుడు తన మనసులో ఇంకా ఈ రీతిగా భావించాడు. నిరుపేదనైన నేనెక్కడ, జగదీశ్వరి అయిన లక్ష్మీదేవికి నిత్య నివాసమైన వాసుదేవుడు ఎక్కడ, ఆ కృష్ణుడు నన్ను తన తోబుట్టువుతో సమానునిగా భావించి నన్ను అనురాగంతో కౌగిలించుకున్నాడు. నన్ను దేవునిగా భావించి తన పాన్పుపై కూర్చుండబేచేసి పరిచర్యలు చేశాడు. ఆయన భార్య రుక్మిణీదేవి నాకు వింజామర వీచి నా బడలికను పోగొట్టింది. సాక్షాత్తు లక్ష్మీదేవి అయిన రుక్మిణిని సంభావించే తన అరచేతులతో కృష్ణుడు పాదాలు ఒత్తి నన్ను ఆదరించాడు అని ఈ వచనంలో అని తన మనంబున వితర్కించుచు నిజపురంబునకు చని ముందట కుచేలుడిపై రీతిగా తన మనస్సులో ఆలోచన చేస్తూ తన పురాన్ని చేరుకున్నాడు. తర్వాత ఈ సీస పద్యంలో చూసినట్టయితే భానుచంద్రప్రభ భాసమాన స్వర్ణ చంద్రకాంతోపల సౌధములును గలకంఠ శుకనీలకంఠ సముత్కంఠమానిత కూజితోధ్యానములును పుల్లసితాంబోజ హల్లక కహ్లర కైరవోల్లసిత కాసారములును మరిమయ కనక కంకణముఖాభరణ విభ్రాజిత దాసదాసీ జనములు గలిచెలు వందు సదనంబుగాంచి
విస్మయమును బొందుచు నెట్టి పుణ్యాత్ముడుండు నిలయముక్కో యపూర్వమైన నెగడమహిత వైభవోన్నత లక్ష్మి నివాసమగుచూ. భానుచంద్ర ప్రభాసమాన స్వర్ణ చంద్రకాంతోపల సౌధములను గల కంఠశుక నీలకంఠ సముత్కంఠ మానిత కుజితోద్యానములను పుల్లసీ తాంబూజ హల్లక కహల్లర కైరవోల్లసిత కాసారములను మణిమయ కనక కంకణ ముఖాభరణ విభ్రాచిత దాసదాసీ జనములం గలిగి చెలువొందు సదనంబు గాంచి విస్మయమును బొందుచు నెట్టి పుణ్యాత్ముడుండు నిలయముక్కో యపూర్వమై నెగడ మహిత వైభవోన్నత లక్ష్మి నివాసమగుచు. కుచేలుడు తన ఎదుట సూర్యచంద్రకాంతులతో ప్రకాశించే సువర్ణమయములైన చంద్రకాంత శిలానిర్మితములైన భవనములు, చిలుకలు, కోయిలలు, నెమళ్ళు మొదలైన వాటితో ధ్వనులతో విలసిస్తున్న ఉద్యానవనములు, వికసించిన పలు రకాలైన పద్మాలతో, కలువపూలతో కన్నుల పండువ చేస్తూ ఉన్న సరస్సులు, మణిమయమైన బంగారు కంకణాల రకరకాల భూషణులు ధరించిన దాసదాసీ జనాలతో వెలుగొందే మహోన్నత మందిరాన్ని చూసి కుచేలుడు ఆశ్చర్యపడ్డాడు. ఇది ఏ పుణ్యాత్ముని నివాస భవనమో కదా, సిరి సంపదలకు నిలయమై అపూర్వంగా ప్రకాశిస్తుంది అని కుచేలుడు భావించాడు. తర్వాత ఈ వచనంలో ఇట్లు సనుదేరనతని భార్య అయిన సతీ లలామంబు ధన మనంబున నానంద రసమగ్నయగుచు అంటూ ఈ విధంగా అంటున్నాడు. అంటే కుచేలుడు ఆ విధంగా యువతీమణుల వెంట అంతఃపురములోనికి విచ్చేసిన తరువాత ఆయన భార్యకు ఉత్తమ సతీమణి తన మనసునందు ఎంతో సంతోషించింది. తరువాత ఈ సీస పద్యంలో ఈ విధంగా తెలుపుతున్నాడు. తన విభురాకముందటగని మనమున హర్షించి వైభవం బలర మనుజ కామినీ రూపంబుగైకొన్న ఇందిరావనిత చందంబున ధనరుచున్న కలకంటి తన వాలుగన్నుల క్రేవలనానంద భాష్పంబు లంకురింపనతని పాదంబుల కాత్మలో మ్రొక్కి భావంబున నాలింగనంబు సేసే నాధరా దేవుడతుల దివ్యాంబరాభరణ విభూషితలై రతిరాజు సాయకముల గరినొప్పు పరిచారికలు భజింప లలిత సౌభాగ్యయగు నిజలలన జూచి. ఆ పతివ్రత శిరోమిని అయిన కుచేలుని ఇల్లాలు తన భర్త రాకను తెలుసుకొని ఎంతో సంతోషంతో ఎదురుగా వచ్చింది. మానవ రూపాన్ని ధరించిన మహాలక్ష్మి వలె విలసిల్లుతూ ఉన్న ఆమె వాలుగన్నుల నుండి ఆనంద బాష్పాలు రాలుతుండగా ఆమె భర్త పాదాలకు మనసులో నమస్కరించింది. మనసులో భర్తను కౌగిలించుకుంది. దివ్యమైన వస్త్రాలు, దివ్యమైన ఆభరణాలు ధరించి మన్మధుని బాణాలలాగా ఉన్న పరిచారికలు సేవలు అందించుకుంటూ ఐశ్వర్య శోభతో తులదూగుతూ ఉన్న తన ధర్మపత్నిని కుచేలుడు చూసి ఈ విధంగా అంటున్నాడు. ఎన్న గోత్రలైన ఇట్టి సంపదలు నా కబ్బుటెల్ల హరిదయావలోకనమున చేసి కాదే నళినాక్షు సన్నిధి కర్ది నగుచు నేను నరుగుటయును. ఎన్న గ్రోత్తలైన ఇట్టి సంపదలు నా కబ్బుటెల్ల హరిదయావలోకమున్నమున చేసి కాదే నలినాక్షు సన్నిధి కర్ది నగుచు నేను నరుగుటయును. అంటే ఈ విధంగా పరిశీలించినట్టయితే శ్రీకృష్ణుడి దయావీక్షణం వల్లే నాకు క్రొత్తగా ఈ ఐశ్వర్యాలన్నీ లభించాయి.
ఈ సంపదలను కోరడానికే కదా కుచేలుడనైన నేను ఆ శ్రీహరి సన్నిధికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఈ కంద పద్యంలో ఈ విధంగా అంటున్నాడు. నను నా వృత్తాంతంబును ధనమనమున గనియునేమి దడవకనను బొమ్మని ఈ సంపదలెల్లను నొనరంగ నొడగూర్చి నన్ను నొడయని చేసెన్. నన్ను నా వృత్తాంతమును ధనమనమున గనియు నేమి దడవకనను బొమ్మని ఈ సంపదలెల్లను నొనరంగ నొడగూర్చి నన్ను నొడయని చేసెన్. సంపదలను అర్థిస్తూ నేను ఆ శ్రీహరి దగ్గరికి వెళ్ళాను. ఆ దేవుడు నా సంగతి తెలిసి కూడా నన్నేమీ ఆ విషయాన్ని అడగలేదు. నన్ను వీడుకోలు సాగనంపి తరువాత నాకు ఈ సంపదలు ప్రసాదించి నన్ను ఈ సంపదలకు అధిపతిని చేశాడు. శ్రీకృష్ణుడు ఎంత దయగలవాడో కదా అని వారు వారి బాల్య స్నేహాన్ని నెమరు వేసుకుంటూ ఆ శ్రీకృష్ణుడు అతనుకు ఏ విధంగా సాదర సత్కారాలతో ఆహ్వానించి అతనికి ఏ సేవలు కల్పించాడో అన్నీ ఈ కుచేలుడు తన భార్యకు వివరిస్తున్నాడు. ఇంతటితో ఈ పాఠ్యాంశం అయిపోయింది. ఇది మనకు బమ్మెర పోతన గారు అందించిన మనకి అద్భుతమైన ఈ పాఠ్యాంశము. తర్వాత మనము ఈ తర్వాత వీడియోలో ఈ పాఠ్యాంశాలకు సంబంధించిన మొత్తము ప్రశ్న జవాబులను నేను వివరిస్తాను. ఇది మనకు ఈ దీంట్లో స్టార్ మార్కు గల పద్యాలు మొత్తం కూడా నేను తర్వాత ప్రశ్న జవాబులు వీడియోలోనే ఫస్ట్ స్టార్ మార్కులు గల పద్యాలకు ప్రతిపదార్థ తాత్పర్యాలు వివరించిన తర్వాత ప్రశ్న జవాబులు అలాగే సంధులు సమాసాలు అనేవి వివరిస్తాను. ఈ మిత్రధర్మం పాఠ్యాంశంలోని పూర్తిగా ఉన్న మొత్తము 42 పద్యాలు ఇది వివరణ. ఇది మనకు మిత్రధర్మం అనే ఈ పాఠ్యాంశంలో మొత్తము పాఠ్యాంశాన్ని మనం వివరించుకున్నాం కదా. ఈ తర్వాత వీడియోలో మనము ఈ మిత్రధర్మం అనే పాఠ్యాంశానికి సంబంధించిన ప్రశ్న జవాబులు అదేవిధంగా వ్యాకరణ అంశాలని తర్వాత వీడియోలో మనము చర్చించుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపైన ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వీడియోలో ఈ మిత్రధర్మం అనే పాఠ్యాంశానికి సంబంధించిన ప్రశ్న జవాబులను చర్చిస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.